వెల్కమ్ టు మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటకాలు. మనం బ్రేక్ఫాస్ట్ తీసుకునేటప్పుడు ఆ బ్రేక్ఫాస్ట్ చాలా హెల్తీగా ఉండాలి. ఎందుకంటే రాత్రి ఎప్పుడైతే డిన్నర్ చేస్తామో ఆ డిన్నర్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మధ్యలో ఆల్మోస్ట్ 10 to 12 అవర్స్ గ్యాప్ ఉంటుంది. కాబట్టి మన బ్రేక్ఫాస్ట్ చాలా హెల్తీగా ఉండాలి. కానీ చాలామంది ఈ బిజీ స్కెడ్యూల్లో పడిపోయి అసలు వంట చేసుకోవడానికి తీరిక లేక చాలామంది బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు, చాలా తప్పు. కాబట్టి సో ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా ఈజీగా, అది కూడా చాలా హెల్తీగా చిరుధాన్యాలతో ఎలా తయారు చేసుకోవచ్చో మన మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటకాల్లో చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు మిల్లెట్స్ మ్యాజిక్లోని మరి ఏ రెసిపీస్ని తయారు చేసి చూపించబోతున్నారు హేమ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ హేమ గారు. హాయ్ అండి. హేమ గారు, ఏంటి మరి ఈరోజు నేను ఒక విషయం చెప్పాను మన వ్యూవర్స్కి. సో బ్రేక్ఫాస్ట్ అనేది చాలా హెల్తీగా ఉండాలి. ఎందుకంటే మనం నైట్ నుంచి మార్నింగ్ వరకు చాలా గ్యాప్ అవర్స్ ఉంటాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా హెల్తీగా ఉండాలని. అండ్ మీరు మంచి స్నాక్ ఐటమ్ తీసుకుంటున్నారు, బ్రేక్ఫాస్ట్లో కూడా ఏం తీసుకోవచ్చు అనేది కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఐటమ్గా మన వాళ్ళు ఏం తయారు చేసుకోవచ్చు, అది కూడా చాలా ఈజీగా చిరుధాన్యాలతో తయారు చేసుకోవచ్చు అని చెప్పిగా. ఎస్, మరి సో ఏం తీసుకుంటున్నారు ఈరోజు? అరికల గంజి. అరికల గంజి. సో మనం ఇంత పెద్ద ఐటమ్స్ ఏవి తయారు చేసుకోవాల్సిన అవసరం లేకుండా, ఫర్ సపోజ్ ఇడ్లీ తయారు చేసుకున్నాం అనుకోండి, దాంతోపాటుగా చట్నీ తయారు చేసుకోవాలి. దోశ చేసుకున్న గంటల టైం దానికి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కానీ సింపుల్గా మన కడుపుని ఖాళీగా పెట్టుకోకుండా చక్కగా ఏదైనా డ్రింక్ అయినా తాగడానికి అవకాశం ఉండేటట్టు ఆ డ్రింక్ మళ్ళీ ఇంకా మనకి చాలా ఎనర్జీని కూడా ఇవ్వాలి. సో మళ్ళీ నెక్స్ట్ మనం లంచ్ చేసేటప్పటికి ఈ గ్యాప్లోని మళ్ళీ ఆకలి కూడా ఉండకూడదు, మన ఎనర్జీ లాస్ అవ్వకూడదు. సో అలా ఉండాలి. కాబట్టి దానికి సరిపడేటట్టుగా ఈ చిరుధాన్యాలతో మంచిగా మనకి చాలా రకాల రాగి మాల్స్ అని గతంలో చూపించారు. సో మాల్స్ కానీ, అంబలు కానీ, లేకపోతే డ్రింక్స్ కానీ. సో ఈరోజు తయారు చేసుకోబోతున్న రెసిపీ గంజి తయారు చేస్తున్నారు. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూసేద్దాం. దేంతో తయారు చేస్తున్నారు గంజి? అరికల గంజి. సో అరికల గంజికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. అరికలు 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సాల్ట్ తగినంత. ముచ్చటగా 3 ఉన్నాయి. ఇది మనకి కొంచెం పౌడర్స్తో ఏంటంటే మనం ఆహారాన్ని, ఈ వంటకాలన్నీ నేర్చుకోక ముందు ప్రాచీన కాలంలో అందరూ కూడా గంజి కాసుకుని తాగేవాళ్ళు. దాన్ని వార్చొచ్చు, లేదంటే దాంతో పాటు తీసేసుకోవచ్చు. అంటే బాగా పల్చగా 1 కప్పుకి 8 కప్పులు వాటర్ వేసుకోవాలి మనం. 8 నుంచి 10 కప్పులు కూడా వేసుకోవచ్చు. బాగా పల్చగా కాచుకుని మొత్తం ఇంటిల్లిపాది తాగేవాళ్ళు. సో రైస్ కూడా వార్చిన తర్వాత వచ్చిన గంజిని తాగుతూ ఉండేవారు కదా. సో అది కూడా బలాన్ని తాగుతూ ఉండేవారు. కానీ దానికన్నా ఎక్కువ బలాన్ని ఇచ్చేది మనకి ఈ చిరుధాన్యాలు అనమాట. సో దీన్ని కూడా అలానే కాచుకుంటామా? అలానే కాచుకుంటాం. ఓకే. సో మరేంటి మేకింగ్ ప్రాసెస్? ఈ అరికల్ని 6 గంటలు నానబెట్టుకోవాలి. అంటే ఇంకా చిరుధాన్యాలు ఏవైనా కూడా మనం రాత్రి పొద్దున్న చేసుకోవాలనుకోండి, రాత్రి నానబెట్టుకోవచ్చు. రాత్రి చేసుకోవాలంటే పొద్దున్న ఎలాగో ఒక 5-6 గంటలు నానబెట్టాలి. కాబట్టి సో చిరుధాన్యాలు అనేటప్పటికే మనకి 5-6 గంటలు దానికి సమయం పడుతుంది నానటానికి. కాబట్టి ఎప్పుడైనా సరే కూడా మార్నింగ్ చేసుకోవాలంటే మనం నైటే నానబెట్టేసుకుంటాం, లేదంటే మధ్యాహ్నం చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ మనం లేచేటప్పుడు నానబెట్టుకుంటే సరిపోతుంది. సో అంత టైం కావాలి కాబట్టి దానికి. సో నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ దాన్ని కాచుకోవాల్సి ఉంటుంది. అవునండి. నైట్ నానబెట్టుకునేటప్పుడే ఒకసారి వాటిని బాగా కడుక్కొని 1 కప్పుకి 8 కప్పులు వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి. ఓకే. దాంతోపాటే మనం స్టవ్ మీద పెట్టుకోవచ్చు. అంటే ఆ ఉడికినప్పుడు దాంట్లో వచ్చిన వాటర్ని కూడా బయట పోయకుండా మనం దాంతోనే ఉడకబెట్టుకుంటే మంచిది. ఓకే. సో దీన్ని కాచుకున్న తర్వాత నార్మల్గా రైస్ని ఎలాగైతే వడకడతామో అలా వడకట్టి ఆ గంజిని మనం తీసుకుంటాము? లేదండి, దీంతో పాటే తీసుకుంటాం. ఉడకబెట్టేటప్పుడే చాలా మెత్తగా ఉడకబెడతాం. వీటిని అందులోనే ఉంచి తీసుకుంటాం, లేదంటే కొద్దిగా మిక్సీ పట్టుకుంటాం అనమాట. ఓకే హేమ గారు, సో మనం నానబెట్టుకున్న అరికెలతో ఇప్పుడు మనం తెచ్చుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి. రాత్రి నానబెట్టుకున్నాం కదా, 1 కప్పుకి 8 కప్పులు వాటర్ వేసి నానబెట్టుకోవాలి రాత్రి. ఓకే. అది తెచ్చుకొని ఇప్పుడు మనం సో మంచిగా కుండలో నానబెట్టారు హేమ గారు. సో అప్పుడు కాలం మళ్ళీ గుర్తుకొచ్చేటట్టుగా అన్నీ. ఎంతసేపు ఇట్లా ఉడకడానికి టైం పడుతుంది? ఇది ఉడకడానికి ఒక 20 నిమిషాలు పడుతుందండి. 20 మినిట్స్ వరకు పడుతుందా? ఓకే. అంత మెత్తగా ఉడకాలి గ్రెయిన్. సో నైటే ఇట్లా నానబెట్టేసుకొని ఉంచేశారు. 1 కప్పుకి 8 కప్పులు వాటర్ వేసి నైట్ నానబెట్టుకుని ఉంచుకున్న తర్వాత మళ్ళీ మన మార్నింగ్ ఇట్లా గంజి కాసుకుంటాం అనమాట.
ఇది అలా మరగాలి, బాగా మరగటంతో పాటు అదంతా ఉడికిపోవాలన్నమాట. అరికలంతా మెత్తగా ఉడకాలి. ఓకే. సో అదేమైనా ఉడికేటప్పుడు కొంచెం సైజ్ ఇంక్రీజ్ అవుతుందా? అది లేదండి, మనం నానబెట్టినప్పుడే సైజ్ పెరుగుతుంది. ఓకే. ఉడికినప్పుడు పెద్దగా ఏం పెరగదు, నానబెడతాం కదా ఉబ్బిపోతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు అరికెల్లోనే ఎలా ఉంటాయి మనకి ప్రోటీన్స్, ఎట్లాగా అందుతాయి, ఏ లెవెల్లో ఉంటాయి? అరికెల్లో 9%. ఇందులో కూడా ఫైబర్ 9% ఉంటుంది, సామల్లో కూడా ఆల్మోస్ట్ 9% అని చెప్పారు. ఓకే. అలాగే అరికెలు తినడం వల్ల ఏంటంటే లేడీస్ ప్రాబ్లం అంటే పీసీఓడితో చాలా మంది బాధపడుతున్నారు ఇప్పుడు. అది థైరాయిడ్, పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్, లైక్ మనకి మంత్లీ వచ్చే పీరియడ్స్లో ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో సో ఆ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి. అండ్ మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. కాబట్టి అవన్నీ నిండుగా మెండుగా ఈ అరికెల్లో ఉంటాయి కాబట్టి సో ఇవి తీసుకోవడం వల్ల లేడీస్కి చాలా యూజ్ అవుతుంది. ఓకే. సో ఇంకా అరికెల వల్ల ఏం లాభాలు ఉన్నాయి? దీంట్లో ప్రోటీన్, అమినో యాసిడ్స్ అని అవి మనకి చాలా ఉపయోగం శరీరానికి. అలా నాన్ వెజ్ తినకుండా వెజిటేరియన్ తినే వాళ్ళకి అరికెలు తినడం వల్ల దీని నుంచి అందుతాయి అన్నమాట శరీరానికి మనకి. సో నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ నుంచి డైరెక్ట్గా ప్రోటీన్స్ అందుతాయి కాబట్టి నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో సో వాళ్ళు ఇట్లా అరికెలు తీసుకుంటే ప్రోటీన్స్ అనేది బాగా అందుతాయంట శరీరానికి. వెల్, చాలా బాగుందండి మ్యామ్. కొంచెం టైం దగ్గర పడింది కదా, ఒకసారి చెక్ చేస్తారా? చేద్దామండి. కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది, బాగా ఉడికింది. ఇంకొంచెం ఒక 2 minutesలో అయిపోతుంది. ఇది బాగా ఉడికిపోయింది చూడండి మొత్తం అంతా. సో కొంచెం మీడియంగా ఉడికిన తర్వాత దాన్ని తీసి మీరు అన్నట్టు ఇందాక మిక్సీ పట్టించి మళ్ళీ వేసి బాగా మరగనివ్వచ్చు అంటారా? సో అట్లా చేయడం వల్ల కూడా ఆల్రెడీ మరిగిపోయి ఉంటుంది కాబట్టి బాగా కొంచెం పలుకు ఏమన్నా ఉంటే మిక్సీ పట్టుకోవచ్చు. ఓకే. పలుకు లేదంటే అడుక్కి ఉండిపోతుంది కదా మనకి, మొత్తం అరికలన్నీ అడుక్కి ఉండిపోతే ఉట్టి వాటర్ తాగినట్టు ఉంటుంది, అది పడే. సో దాన్ని వేస్ట్ చేయకుండా ఉండడానికి కొంచెం దాన్ని మిక్సీ పట్టేసి మిక్స్ చేసుకోవచ్చు. ఓకే. లేదు ఎక్కువసేపు కొంచెం మనం ఉడికించుకున్నట్లయితే అవే మెత్తగా అయిపోయి అందులో మిక్స్ అయిపోతాయి. ఓకే. సో ఇప్పుడు మీ రెస్టారెంట్లో, అహోబిలం ఫుడ్స్ రెస్టారెంట్లో ఏంటి అసలు స్పెషాలిటీ, ఏమేమి తయారు చేస్తూ ఉంటారు? లైక్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఏం తయారు చేస్తారు? ఐటమ్స్ అంటే రాగి దోశ, కొర్ర దోశ. సో అన్ని మిల్లెట్స్తోనే? అన్ని మిల్లెట్స్ తోటి ఎవ్రీ ఐటమ్ మా దగ్గర దొరికే ఐటమ్స్ అన్ని. స్టోర్లో కూడా పౌడర్స్, మిల్లెట్స్, వాటికి సంబంధించిన ఫ్లోర్స్, ఓకే, స్నాక్స్, లంచ్ ఐటమ్స్. మధ్యాహ్న లంచ్లోనే ఏంటి అసలు మెయిన్ కోర్స్ ఏముంటుంది? మెయిన్ కోర్స్ అంటే వీటితో తయారు చేసిన రైసెస్, అంటే కరివేపాకు రైసు, టమోటా రైసు, కొర్రలతోటి, అరికెలతోటి. ఇంకా రైస్ అంటే ఓన్లీ కొర్రలు, అరికెలు, సామలతో చేసేవేనా? అవును. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మీరు వీటిని కొన్ని రకాల పొడులు, అంటే మనం ఇదివరకు ఎపిసోడ్లోనే తయారు చేసుకున్నాం డ్రింక్స్, లైక్ డ్రింక్స్, అలా పొడులు కూడా తయారు చేసి పెట్టుకోండి. కొంచెం అంటే ఒక 6 hours నానబెట్టుకోవడం, తర్వాత దాన్ని ఎండబెట్టడం, తర్వాత మళ్ళీ మిక్సీ పట్టించుకోవడం, పొడి తయారు చేసుకోవడం. సో ఇంత టైం కూడా స్పేర్ చేయని వాళ్ళకి డైరెక్ట్గా పొడులు అనేది దొరుకుతాయండి. ఓకే, రెడీగా మా దగ్గర దొరుకుతాయి. ఓకే, అవి తీసుకెళ్ళి మనం ఇప్పుడు చూపించిన ఈ గంజిలా కాసుకోవచ్చు, లేదంటే జావా, అంబలి చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పొళ్ళు దొరుకుతాయి మా దగ్గర. ఓకే. సో డైరెక్ట్గా ఇంట్లో చేసుకుంటాము అనే వాళ్ళకి మిల్లెట్స్తో పాటుగా వాటికి సంబంధించిన అన్ని పొడులకి సంబంధించినవి మన డైరెక్ట్ మిల్లెట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి స్టోర్స్లో. అట్ ద సేమ్ టైం చేసుకోలేము అనుకునే వాళ్ళు, లేదంటే వీక్లీ ట్వైస్ రైస్ తిందాం అనుకునే వాళ్ళకైతే రెస్టారెంట్ కూడా మిల్లెట్స్కి సంబంధించి అవైలబుల్ ఉంది. మాదాపూర్లో అహోబిలం ఫుడ్స్ రెస్టారెంట్ అవైలబుల్గా ఉంది. కావాలంటే మీరు ఒక్కసారి అక్కడ విజిట్ చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చిరుధాన్యాల వంటలే తింటామంటారు. సో ఆ ఫుడ్స్ అన్నీ మనకి ఇక్కడ తయారు చేసి చూపిస్తున్నారు. ఇది కూడా మన లక్ అనే చెప్పుకోవాలి. సో మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా చూపిస్తున్నారు. మరిగిందా? మరిగింది. ఇందులో ఇంకా ఏమైనా యాడ్ చేస్తారా? ఇందులో కొంచెం మిరియాల పొడి, సాల్ట్. ఓకే, మిరియాల పొడి, కొంచెం సాల్ట్. ఇది కూడా మిక్స్ చేసి ఒక్క 1 minute ఉంచి తీసేయచ్చు. ఇది ఇలా కొంచెం చల్లగా అయిన తర్వాత గోరువేడిగా తాగొచ్చు. లేదంటే గంజి ఇంకా రాత్రి కాసింది ఉదయం
ఉదయం కాసింది రాత్రి తాగితే ఇంకా మంచిది. ఎందుకంటే ఫర్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది దీంట్లో, ఈ గంజిలో. ప్రోబయోటిక్స్ అయ్యి మనకి శరీరానికి బాగా అంది చాలా హెల్తీగా కూడా ఉంటాం. ఇంకా అయితే కొంచెం పులియడం వల్ల కూడా చాలా టేస్ట్ బాగుంటుంది దాన్ని. ఇది ఆపేయచ్చు ఇంకా. ఇంత వేడివేడిగా అసలు తాగరు కూడా, పొరపాటును కూడా ట్రై చేయొద్దు. కొంచెం గోరువెచ్చగా ఉంటే దాని రుచి చాలా బాగుంటుంది. అలాంటి మరీ ఇంకా బాగా చల్లగా ఉన్నా కూడా అంత బాగుంటుంది. మళ్ళీ తీసుకోవచ్చా? ఇది వరకు అయితే ఇలా గంజి అనేవాళ్ళు, ఇప్పుడు దీన్నే సూప్ అని దీంట్లో వెజిటేబుల్స్ వేసుకుని అట్లా కాస్తున్నారు అన్నమాట. ఇది దాంట్లో తీసి చాలా ఈజీగా చేసాం. దీంట్లో అరికలు వేసాము, ఓన్లీ మిరియాల పొడి అంతే. సో వీటిలో డి విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది అంటే కదా. సో ఎండలోని తిరిగిన వాళ్ళు, ఎక్కువసేపు ఏసీల్లో ఉండి ఎండ అసలు తగిన వాళ్ళు డి విటమిన్ కావాలంటే ఇలాంటి స్టార్చెస్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో అరికలతో గంజి, మంచి గంజి రెడీ అయిపోయిందండి. అయితే చాలా హాట్గా ఉంది. కొంచెం కూల్ అవగానే మనం దీన్ని టేస్ట్ చేసేద్దాం. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూసేద్దాం. అరికల గంజికి కావాల్సిన పదార్థాలు: అరికలు 1 కప్పు, మిరియాల పొడి, ఉప్పు తగినంత. అరికల గంజి తయారు చేసే విధానం: ముందుగా అరికలను కడిగి 1 కప్పుకి 8 కప్పుల నీళ్లు వేసి 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన అరికెల గిన్నెని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి అరికెలు బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. దానిలో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు కలిపి కొద్దిగా చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకుంటే అరికెల గంజి రెడీ. సో చూసారు కదా అరికెల గంజికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. చాలా వేడివేడిగా ఉంది. దీన్ని టేస్టింగ్ తర్వాత చేద్దాం. సో ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలంటే ఈ అరికెల గంజిని అప్పటికప్పుడు తీసుకుంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. అండ్ లాంగ్ పీరియడ్ ఆ ఎనర్జీ కూడా అలానే ఉంటుందంట. సో దీన్ని టేస్టింగ్ తర్వాత చేద్దాం. మన నెక్స్ట్ రెసిపీ ఏంటండి? అండుకొర్రల్లో ఊతప్పం. అండుకొర్రలతో ఊతప్పం మనం నెక్స్ట్ తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? పొట్టు మినపప్పు 1 కప్పు, అండుకొర్రలు 1 కప్పు, బ్రౌన్ రైస్ 1/2 కప్పు, పచ్చిమిర్చి తరుగు 2 స్పూన్లు, ఉల్లి ముక్కలు 2 స్పూన్లు, క్యారెట్ తరుగు 2 స్పూన్లు, కొత్తిమీర సరిపడినంత, ఉప్పు తగినంత, ఆయిల్. సో అండుకొర్రలు ఊతప్పంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా. ఇంకా మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఎలా తయారు చేసుకోవాలి మేడం? ఇప్పుడు ఈ మినపప్పు, అండుకొర్రలు, బ్రౌన్ రైస్ 3 కలిపి నానబెట్టుకోవాలి. 3 కలిపేసుకోవాలా? ఓకే. మొత్తం ఇప్పుడు మనం చూసే చిరుధాన్యాలు అన్నిటిలోకి అన్న ఈ అండుకొర్రల్లో 12.5. ఓ మై గాడ్. ఓకే. సో ఎక్కువ ఫైబర్ కంటెంట్ కావాలనుకునే వాళ్ళు అండుకొర్రలు తీసుకుంటే సో చాలా ఎక్కువ ఫైబర్ కంటెంట్ మనకు లభిస్తుంది. సో ఇప్పుడు మనం మినపప్పు, అలాగే అండుకొర్రలు, ఇంకా బ్రౌన్ రైస్ కూడా బ్రౌన్ రైస్ తీసుకున్నారు, నార్మల్ రైస్ తీసుకోలేదు. సో 3 కలిపి నైటే నానబెట్టేసుకుంటామంట. ఆల్మోస్ట్ 7 అవర్స్ మనం దీన్ని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ 7 అవర్స్ ఈ 3 కలిపి రుబ్బుకోవాలండి. ఓకే. వాటర్ తీసేసి మనం రుబ్బుకొని ఇలా రుబ్బిన పిండిని మనం రెడీగా. సో ఊతప్పంకి ఎలాగా ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో తెలుసు కదా. సో కొంచెం జారుడు దోసల పిండిలా కలుపుకోవాలి, అదే రుబ్బుకోవాలి. ఓకే ఓకే. సో దాంట్లో ఇంకా ఏమైనా మిక్సింగ్ చేసుకుంటారా? కొంచెం సాల్ట్ కలుపుకొని మనం దీని పెనం మీద వేసుకున్నప్పుడు దానిపైన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు ఇందులోనే మిక్స్ చేసుకోరు, వేసుకున్న తర్వాత వేసుకుంటాం మనం. ఓకే. ఓన్లీ సాల్ట్ ఒక్కటే దీంట్లో మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మిక్స్ చేసుకోవాలి. లేదు దీని గురించి ప్రత్యేకంగా మనం నానబెట్టకపోయినా ఇదే పిండిని దోశగా కూడా వేసుకోవచ్చు. ఓకే. కొంచెం పలుచగా చేసుకుని దీన్ని ఇప్పుడు కొద్దిగా గట్టిగా ఉంచుకోవాలి. తిక్కుగా ఉంటే మనకి అది ఉత్తప్పం అవుతుంది. ఇంకొంచెం పలుచగా చేసుకుంటే దోశలా చేసుకోవచ్చు. ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకొని చిన్న చిన్న తీసుకోండి. అది వేడెక్కిన తర్వాత మనం దీని మీద ఒక 4-5 వేసుకోవచ్చు చిన్న చిన్నవి.
సో దీనివల్ల ఇంకా ఉన్న ఉపయోగాలు హెల్త్ పరంగా అంటే రక్తహీనత తగ్గిస్తుంది. ఇప్పుడు అందరూ కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే రక్తం తగ్గిపోతుంది అనమాట. లేడీస్ అని కాదు, అందరిలో ఇప్పుడు తీసుకునే ఆహార అలవాట్ల ప్రకారం రక్తం తక్కువ ఉంటుంది అన్నమాట, తక్కువ ఉంది. దాని గురించి బాధపడుతున్నారు. రక్తహీనత ఉండడం వల్ల కొంచెం తొందరగా నీరస పడిపోవటం, కాళ్ళు నొప్పులు ఇవన్నీ ఎక్కువ రావటం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. ఇప్పుడు మేజర్గా లేడీసే దీనికి ఎఫెక్ట్ ఎక్కువ అవుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకు మంత్లీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. సో చాలా ఎనిమిక్ అయిపోతూ ఉంటారు కాబట్టి సరైన ఫుడ్ టైం టు టైం తీసుకుంటూ ఉంటారు. సో ఇళ్ళు బాధ్యతలు అన్నీ చూసుకుంటూ టైం టు టైం ఫుడ్ కూడా అసలు మెయింటైన్ చేయరు కాబట్టి. సో అలాంటి వారికి తీసుకున్న ఆహారం చాలా తక్కువ పర్సెంట్లో తీసుకున్నా కూడా సో అది మనకి ఎనర్జీ లెవెల్స్ని ఎక్కువగా ఇవ్వాలి. అలాంటి ఫుడ్ని మనం తీసుకోవాలి. సో ఇప్పుడు వేస్తారా ఊతప్పలు? వేడి కూడా అయిపోయింది కదా. చిన్న చిన్న వేసుకుంటే ఓకే, తినడానికి బాగుంటుంది ఈజీగానే. అంటే నార్మల్గా ఊతప్పం అంటే కొంచెం చిన్నవి దలసరి వేస్తారు కదా, బాగా కాల్చుకోవాలి వీటిని లోపలంతా ఏగేటట్టు. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేస్తాను నేను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్. పచ్చిమిర్చి కొంచెం తక్కువ. చిల్లీ తిన్నారు కాబట్టి, ఒకవేళ తిన్నా కూడా కారం ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా. క్యారెట్ మనకి ఎంత ఇష్టమైతే అంత కొంచెం ఎక్కువ వేసుకున్నాం పర్లేదు. సో పిల్లలు తినాలి అనుకునేటప్పుడు కొంచెం చిల్లీని అవాయిడ్ చేసి ఆనియన్స్ అండ్ క్యారెట్ తోటి కలిపి పెట్టేస్తే బాగుంటుంది. కొత్తిమీర. సో అన్నీ ఇట్లా పైన వేసాం కదా, సో లోపల వరకు అది ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదా? ఒత్తుకోవాల్సి పిండిలోకి కొంచెం నొక్కితే బయటికి పోకుండా ఉంటాయి, లేదంటే ఊడిపోతాయి. మళ్ళీ చుట్టూ ఏగడానికి ఆయిల్ వేసుకున్నాం. తర్వాత మనం ఇటు నుంచి అటు తిప్పేటప్పుడు కొంచెం దీని మీద ఆయిల్ ఉంటే సో ఇది కూడా బాగా వేగుతుంది, అటుపక్క కూడా బాగా వేగుతుంది. ఇవన్నీ అటువైపుకి తిప్పుకొని మళ్ళీ ఓకే. ఇంకా కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే సరిపోతుంది. ఆల్రెడీ కొంచెం పైన వేసారు కదా ఇంతకు ముందే, సో మనం తిప్పేటప్పుడు సో లోపల మనం వేసుకున్న ఆనియన్స్, చిల్లీ అండ్ క్యారెట్ ఇవన్నీ కూడా బాగా మగ్గుతాయి ఆయిల్లోని. సో మేడం ఇరువైపులో కూడా కాలిపోయి ఉండొచ్చేమో కూడా ఒకసారి చూడండి. ఇది కొంచెం ఒకసారి ఇలా తిప్పుకుంటే బాగా ఏగినాయి, చూసారు కదా, ఇదంతా బ్రౌన్ కలర్ వచ్చింది. ఓకే, సరిపోతుంది. ఇది తీసేసుకోవచ్చా? తీసేయచ్చండి. స్టవ్ ఆపేద్దాం, ఇంక సరిపోతుంది. ఇది సో వేడి వేడిగా అండుకూరలతో మనకి ఊతప్పం రెడీగా ఉందండి. మరి దీన్ని ఆలస్యం చేయకుండా రుచి చూసేద్దాం. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసుకునే విధానం
ఇంకొకసారి చూసేద్దాం. అండుకొర్రల ఊతప్పంకి కావలసిన పదార్థాలు: అండుకొర్రలు 1 కప్పు, పొట్టు మినపప్పు 1 కప్పు, బ్రౌన్ రైస్ 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, క్యారెట్ తురుము తగినంత, కొత్తిమీర తగినంత, ఉప్పు తగినంత, ఆయిల్ వేగడానికి సరిపడినంత. అండుకొర్రలు ఊతప్పం తయారు చేసే విధానం: ముందుగా మినప్పప్పు, అండుకొర్రలు, బ్రౌన్ రైస్ 3 కలిపి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత నీటిని తీసివేసి బాగా రుబ్బుకోవాలి. ఈ పిండిలో సాల్ట్ కలిపి పెనం పైన నూనె వేసి చిన్న చిన్న ఊతప్పంగా వేసుకొని దానిపై ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసుకొని 2 పక్కలా కాల్చుకుంటే రుచికరమైన అండుకొర్రల ఊతప్పం రెడీ. అండుకొర్రల ఊతప్పంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకునే విధానం చూసాం కదా. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. దీంతో పాటుగా మనకి అరికెల గెంజి కూడా రెడీగా ఉంది కదా. సో రెండింటిని టేస్ట్ చేద్దాం. సో చాలా వేడివేడిగా ఉంది. కొర్రలు ఉండే కలర్ని బట్టి ఈ కలర్ వచ్చినట్టుంది కదా. అండ్ బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేసాం కాబట్టి, రైస్ కూడా బ్రౌన్ కలర్ కాబట్టి సో ఈ కలర్లో ఉంది. చాలా బాగుంది. మామూలుగానే ఉత్తప్పం చాలా బాగుంటుంది, టేస్టీగానే ఉంటుంది. ఐ లైక్ ఉత్తప్పం. సో ఇది కూడా చాలా టేస్టీగా ఉందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు పర్ఫెక్ట్గా ఉంది. అండ్ మంచిగా చట్నీస్ ఇష్టం ఉన్న వాళ్ళు చట్నీస్ కూడా తయారు చేసుకొని దీంతో పాటు తినచ్చు. లేదంటే అన్నీ మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇలా అనేది కూడా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంది. అండ్ గంజి కూడా చూద్దాం. అరికెలతో తయారు చేసిన గంజి బాగుందండి. కొంచెం ఘాటుగా మిరియాలు వేసుకున్నాం కదా, చాలా బాగుంది. సో ఇందులో ఉన్న అరికెలు కూడా మీరు వేస్ట్ అవ్వకుండా మంచిగా మెత్తగా ఉడికించేసారు. సో అందులో మొత్తం అరికెలు ఎక్కడ కూడా పోకుండా, అంటే కొంచెం మనము వడకట్టేసుకుంటే అరికెలు మిగిలిపోతాయి కదా. సో ఓన్లీ వాటర్ మాత్రమే మనం తీసుకుంటాం, అంటే దాని నుంచి వచ్చిన గింజలు మాత్రమే మనం తీసుకుంటాం. సో అలా చేయకుండా, దాన్ని వేస్ట్ చేయకుండా చక్కగా మెత్తగా ఉడికించేసి అరికెలు కూడా అందులో మిక్స్ అయిపోయేటట్టు చేసి గంజిని తయారు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. 2 రెసిపీస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో మంచి ఎనర్జీనిచ్చే 2 రెసిపీస్ని మనకి ఈరోజు తయారు చేసి చూపించారు హేమ గారు. చూసారు కదండి ఇవాళ అహోబిలం ఫుడ్స్ మిల్లెట్స్ మ్యాజిక్. సో ఎంత మంచి రెసిపీస్ని మనం ఈరోజు తయారు చేసి చూసుకుందాం. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.